హాయ్ హలో అందరూ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో మరొకసారి కమ్మ వర్సెస్ కాపు సామాజిక వర్గాలకు చెందినటువంటి నాయకులు ఒకరి మీద ఒకరు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఇక్కడ కాపు సామాజిక వర్గం తీవ్ర హెచ్చరికలు కమ్మ సామాజిక వర్గానికి చేస్తూ ఉంది. సో ఈ హెచ్చరికలు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే నెల్లూరు జిల్లాలో ధారకానిపాడిలో జరిగినటువంటి ఒక ఘటన. లక్ష్మీనాయుడు అదేవిధంగా హరిప్రసాద్ చౌదరి వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి ఒక అంశము ఇది కమ్మ వర్సెస్ కాపు సామాజిక వర్గాల అంశంగా చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ లక్ష్మీనాయుడుకు జరిగినటువంటి అన్యాయానికి సంబంధించి వారికి న్యాయం జరగకుండా ఉండేందుకు కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి హరిని కాపాడుతూ ఉన్నారనేటువంటిది ఇక్కడ చర్చ. అసలు ఏం జరిగింది ఇక్కడ అన్నప్పుడు ఈ కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి లక్ష్మీనాయుడు కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి హరిప్రసాద్కు ఒక ట్రాక్టర్ అమ్మాడంట. ఆ ట్రాక్టర్కు సంబంధించినటువంటి 2 లక్షల రూపాయలు మరి లక్ష్మీనాయుడికి ఇచ్చేదంట. ఈ క్రమంలో పదే డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో మరి లక్ష్మీనాయుడు హరిప్రసాద్ ఇంటికి వెళ్ళడం అక్కడ డబ్బులు అడిగినటువంటి క్రమంలో లక్ష్మీనాయుడు భార్య సుజాతని ఆ కుటుంబ సభ్యులను తీవ్రమైనటువంటి పదజాలంతో దూషించడం, ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం. ఈ వ్యక్తి హరిప్రసాద్ ఫోన్ ఎత్తడం లేదని తన భార్య నుంచి ఫోన్ చేసినటువంటి క్రమంలో మరి ఆ ఫోన్ హరిప్రసాద్ ఫీడ్ చేసుకున్నాడంట. ఫీడ్ చేసుకొని ఆ నెంబర్కి వల్గర్గా మెసేజ్లు పంపడం. విసుగు చెందినటువంటి ఈ సుజాత తన భర్తకు విషయం చెప్పడంతో ఈ రకంగా హింసిస్తున్నాడు, నా వల్ల కావట్లేదు అన్నప్పుడు మరి లక్ష్మీనాయుడు అదేవిధంగా వాళ్ళ బాబాయ్ కుమారుడైనటువంటి భార్గవ నాయుడు, వాళ్ళ తమ్ముడు పవన్ నాయుడు ఈ ముగ్గురు కలిసి హరిప్రసాద్ ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఈ జరిగినటువంటి పరిణామాలన్నిటి కూడా ఈ తప్పు చేసినటువంటి అంశాలకు సంబంధించి ప్రస్తావించి హెచ్చరికలు జారీ చేస్తూ ఖచ్చితంగా డబ్బులు కావాలని చెప్పి సీరియస్గా ఒక చర్చ జరిగినప్పుడు అప్పుడు ఒక షూరిటీ ఇచ్చాడంటే ఏది హరిప్రసాద్ పలానా వారి దగ్గర ట్రక్ ఉంది అది షూరిటీ ఇస్తానని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాడంట, నా దగ్గర లాక్కుపోయారు అని చెప్పి. సో ఇట్లా గొడవ పెద్దదైంది. ఇట్లా పరువు తీస్తా ఉన్నాడు. లక్ష్మీనాయుడు వల్ల పరువు పోయింది, నా కుటుంబ పరువు పోయిందని చెప్పి కసి పెంచుకున్నటువంటి హరిప్రసాద్ దసరా పండుగ రోజున బైక్ మీద వెళ్తున్నటువంటి క్రమంలో తన కారుతో మరి గుద్దించడం. అప్పుడు పవన్ నాయుడు, భార్గవ నాయుడు అదేవిధంగా లక్ష్మీనాయుడు ఈ ముగ్గురికి కూడా గాయాలైనటువంటి పరిస్థితి. మరి అప్పుడు ఈ కారులో ఉన్నటువంటి ఆ వ్యక్తి యొక్క హరిప్రసాద్ యొక్క నాయనమ్మ, ఆ వ్యక్తి యొక్క భార్య వాళ్ళు కూడా ప్రోత్సహించారంట. చచ్చేదాకా వదిలిపెట్టద్దు అంటే కిందికి రాడుతో కొడితే ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత క్లారిటీ వచ్చిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయారంట. ఈ ఇద్దరు మాత్రం ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. సో ఈ ఎంటైర్ ఎపిసోడ్ చూసిన తర్వాత ఇది యాక్సిడెంట్ అని చెప్పి ఫస్ట్ చిత్రీకరించేటువంటి ప్రయత్నం జరిగితే పోలీసు అధికారులే లేదు, వీళ్ళకు గతంలో గొడవలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ ప్రమేయం ఉండి ఉంటుందని చెప్పి మరి హరిప్రసాద్ని ఇంకొక వ్యక్తిని అరెస్ట్ చేశారనేటువంటిది ఒక చర్చ. కానీ ఆ అరెస్ట్కి సంబంధించి బయటికి చూపించడం లేదని లక్ష్మీనాయుడు కుటుంబ సభ్యుల యొక్క ఆరోపణ. అరెస్ట్ చేయలేదు, కాపాడుతూ ఉన్నారు, రాజీ కుదిర్చే ప్రయత్నం లేదా తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉందని చెప్పి వీళ్ళు కామెంట్ చేయడం జరిగింది. సో ఈ క్రమంలో కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు మరి మీరు కొన్ని సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ గారికి భయపడి ఈ కమ్మ సామాజిక వర్గం ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా భార్యల దుప్పట్లో దాక్కున్నటువంటి వ్యక్తులు మీరు, పారిపోయిన వ్యక్తులు మీరు. మరి జగన్మోహన్ రెడ్డిని మేము ఎదుర్కొని మీకు ఎన్నికలు సహకరించి ఈ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని సీఎం చేస్తే మీరు మాకు ఇచ్చేది ఇదా అని చెప్పి ఈరోజు వాళ్ళు కాపు సామాజిక వర్గం సీరియస్ అవుతూ ఉంది. సో ఇప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో కాపు సామాజిక వర్గంతో పెట్టుకున్నారు కదా, దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ప్రతిసారి ఇట్లా గెలిపించడము, మా ప్రాణాలు తీయడము, మాకెక్కడా విలువ లేదు, మేము అడిగింది కూడా చేయట్లేదు. పవన్ కళ్యాణ్ ఏమో 15 సంవత్సరాలు అంటాడు, 30 సంవత్సరాలు అంటాడు, మమ్మల్ని వాడుకోవడం తప్పితే చేసింది ఏం లేదు, అయినా కూడా మౌనంగా ఉన్నాం. చివరికి ప్రాణాలు తీస్తూ మా ఇంట్లో ఆడవాళ్ళని వేధిస్తూ పెద్ద మొగోళ్ళలాగా ఫీల్ అవుతే మేము సైలెంట్గా ఉండాలా అనేటువంటి తీవ్ర హెచ్చరికలకు ఇవన్నీ కూడా కారణాలు అయ్యాయి. సో వారి గొడవ కమ్మ కాపు సామాజిక వర్గాల గొడవగా ఇప్పుడు తీవ్రతరం అవుతున్నటువంటి పరిస్థితి. కొంతమంది కమ్మ సామాజిక వర్గం ఏమంటారు, ఎవడో ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వాడు చేస్తే అది మొత్తం యావత్ కమ్మ సామాజిక వర్గాన్ని మొత్తం వాళ్ళే చేయించినట్టుగా మీరు ప్రచారం చేయడం కరెక్ట్ కాదని చెప్పి కాపు సామాజిక వర్గం మీద వీళ్ళు కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. సో ఇట్లా ఒకరి మీద ఒకరు. సో ఈ క్రమంలో ఇది వైసీపీ పార్టీ చేయించినటువంటి కుట్ర, ఇది తెరపైకి కాపు సామాజిక వర్గాన్ని రెచ్చగొడతా ఉంది అని చెప్పి మళ్ళీ అటు తిరిగి ఇటు తిరిగి వైసీపీని లాగేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఇది వైసీపీ హయాంలో కనుక జరిగి ఉంటే ఇప్పుడు భూగోళం బద్దలైపోయేది. ఏ మాటగా మాట వాస్తవాలు చెప్పుకోవాలి. నిజంగా ఇట్లుండేదా? కాపు సామాజిక వర్గాన్ని అనగదొక్కుతున్న జగన్
కమ్మ సామాజిక వర్గాన్ని అనగదొక్కుతున్న జగన్ ఎదగనివ్వకుండా వాళ్ళ సామాజిక వర్గాన్ని పెంచుకునేందుకు ఇట్లా రకరకాల డిబేట్లు ఈ పాటికి వండి వార్చేవాళ్ళు. సో ఏదేమైనా కూడా కాపు సామాజిక వర్గం మాత్రం లక్ష్మీనాయుడు కుటుంబానికి వారికి హాని ఉంది, ఆ కుటుంబానికి ఇంకా హాని ఉంది. సో వారికి కనుక న్యాయం జరగకపోతే మాత్రం చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నారు. మరి ఏం జరుగుతుందనేది చూడాలి. మరి పవన్ కళ్యాణ్ స్పందన ఎట్లా ఉంటుందని చూడాలి. ఇప్పుడు కూడా మౌనంగానే ఉంటారా, ఇప్పుడు కూడా ఇంకా 15 సంవత్సరాలు ఉండాలంటారా, లేదా ఇప్పుడు గొడవ జరిగింది కాబట్టి కాపు సామాజిక వర్గ వ్యక్తిని చంపేశారు కాబట్టి ఇంకొక 40 సంవత్సరాలు ఉండాలంటారా అనేది సెటైరికల్గా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. ఇది పరిస్థితి. మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.